హాయ్ గైస్, వెల్కమ్ టు ఏజే ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే నెయిల్స్ని ఎలా షేప్ చేసుకోవాలన్నది చెప్తానండి. నెయిల్స్ ఎలా హెల్తీగా ఉంచుకోవాలో కూడా మీకు ఒక చిన్న చిట్కా ఉంది, అది కూడా చెప్తాను. అంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ టిప్ అన్నది ఏంటో కూడా మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను నెయిల్స్ షేప్ ఎలా చేసుకోవాలన్నది నేను చేసి మీకు చూపిస్తానండి కదండి. చూడండి, నేను నెయిల్ చూపెడతాను. ఇలా పెట్టేసుకొని ఇలా 3 వైపులా మనం ఇలా ప్రెస్ చేస్తూ గీయాలండి. ఇలా ఇలా అంటే ఒకేసారి ఒకే దగ్గర చేస్తే అలా నెయిల్ అనేది తరిగిపోతుందండి. 3 వైపులు ఇలా ప్రెస్ చేస్తూ మీరు ఇలా అంటే రౌండ్ షేప్లో వస్తుందండి. ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. చూడండి, నా నెయిల్స్ని నేను చేస్తున్నాను. ఇలా కార్నర్స్ ఇలా చేసేసి ఫస్ట్ నెక్స్ట్ ఇలా షేప్లో ఇలా చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ఇలా చేసుకున్నాక నీట్గా ఇలా కాటన్తో అయినా హ్యాండ్స్తో అయినా ఇలా కొంచెం ఆ పౌడర్ అనేది ఉంటుంది కదండి, అదంతా ఇలా రిమూవ్ చేసేసుకొని దాని నెక్స్ట్ నెయిల్ పాలిష్ ఏదైనా మీకు నచ్చే నెయిల్ పాలిష్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గ్రీన్ కలర్ పెట్టి చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు నెయిల్ పాలిష్ అనేది 1 స్టెప్ పెట్టేసి ఇలా వదిలేయకండి. ఎప్పుడైనా ఇది కొంచెం ఆరాక ఇంకో దానికి నెక్స్ట్ ఇంకో కోటింగ్ వేస్తే మీకు మంచి లుక్ ఉంటుందండి. ఒక కోటింగ్తో బాగోదండి నెయిల్ పాలిష్ ఎప్పుడైనా సరే. చూడండి, ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదండి. ఇది కొంచెం ఆరాక సెకండ్ కోటింగ్ వేసుకుంటే నెయిల్స్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, సెకండ్ కోటింగ్ వేస్తున్నాను. చూసారుగా వేరియేషన్ చూడండి. ఇది ఫస్ట్ లైట్, ఇది కొంచెం డార్క్గా వస్తుందండి సెకండ్ కోట్ వేసేటప్పుడు. ఇది ఆరిపోయాక మీకు కొంచెం డార్క్గా కనిపిస్తుందండి. ఆ టిప్ అనేది ఏంటంటే ఈ నెయిల్స్ని ఇలా ప్లెయిన్గా ఉండేటప్పుడే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, దాంతో ముందు రిమూవ్ చేసేసుకోండి. రిమూవ్ చేసేకాక ఇలా ప్లెయిన్గా ఉంటుంది. అప్పుడు ఫింగర్స్ ఇలా ప్లెయిన్గా ఉండేటప్పుడు ఆయిల్ అంటే ఆలివ్ ఆయిల్ తీసుకొని ఆ పైన డ్రాప్ నెయిల్స్ పైన డ్రాప్స్ వేసుకొని కొంచెం ఇలా మర్దన చేసుకోండి. మర్దన చేసుకుంటే మీ నెయిల్స్ ఎంతో హెల్తీగా కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.